ప్రపంచంలోనే మొదటి $4 ట్రిలియన్ కంపెనీని నడిపించే ఈ వ్యక్తి ఒకప్పుడు బాత్రూమ్ ను శుభ్రం చేసేవాడని చెప్తే నమ్ముతారా? గేమింగ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు భవిష్యత్తును మార్చేసిన ఎన్విడియా వెనుక ఉన్న విజనరీ నాయకుడు జెన్సెన్ హువాంగ్. ఆయన ప్రయాణం ఎలా మొదలైంది, ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి, ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక జీవన గాథ. జెన్సెన్ హువాంగ్ 1963 ఫిబ్రవరి 17న తైవాన్ రాజధాని తైపేలో జన్మించాడు. తండ్రి ఒక ఆయిల్ రిఫైనరీలో కెమికల్ ఇంజనీరింగ్ గా పనిచేసేవాడు. తల్లి ఒక పాఠశాల టీచర్ గా ఉండేవారు. మధ్యతరగతి కుటుంబం అయినా విద్య, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం అనే విలువలు చిన్నప్పటి నుంచే ఇంట్లో బలంగా ఉండేవి. ఉద్యోగ అవసరాల కారణంగా వీరి కుటుంబం తరచూ ఊరు మార్చేది. ఇది జెన్సన్ కి చిన్న వయసులోనే కొత్త పరిస్థితులకు అలవాటు పడే నైపుణ్యాన్ని ఇచ్చింది. జెన్సన్ 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి ఉద్యోగ బదిలీ కారణంగా కుటుంబం తైవాన్ నుంచి థాయిలాండ్ కు వెళ్ళింది. బ్యాంకాక్ సమీపంలోని ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు గడిపారు. అక్కడే జెన్సన్ మొదటిసారి భిన్న సంస్కృతులు, భాషలు, జీవన విధానాలను చూశాడు. ఇది ఆయనలో గ్లోబల్ దృక్పథాన్ని పెంచడమే కాక భవిష్యత్తులో కొత్త పరిసరాల్లో త్వరగా కలిసిపోవడంలో పెద్ద పాత్ర పోషించింది. 1960ల చివర్లో థాయిలాండ్ లో రాజకీయ అస్థిరత, ఆర్థిక అనిశ్చిత పెరగడంతో జెన్సన్ తండ్రి కుటుంబ భద్రత కోసం పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తన 2 కుమారులు, పెద్ద కుమారుడు మరియు 9 ఏళ్ల జెన్సన్ అమెరికాలో సురక్షితంగా చదువుకోవాలని భావించారు. మొదటి ప్లాన్ ప్రకారం వీరు వాషింగ్టన్ స్టేట్ లో ఉన్న బంధువుల దగ్గర ఉండాల్సి ఉంది. కానీ ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అన్ని మార్చేసింది. ప్రయాణం తరువాత వీరు కెటింగ్ రాష్ట్రంలోని ఒనెడియా బాప్టిస్ట్ ఇన్స్టిట్యూట్ అనే కఠినమైన బోర్డింగ్ స్కూలులో అడుగు పెట్టారు. ఇది సాధారణ స్కూల్ కాదు. ట్రబుల్డ్ యూత్ అంటే సమస్యల్లో ఉన్న పిల్లలను క్రమశిక్షణలోకి తీసుకురావడానికి ప్రసిద్ధి చెందిన పాఠశాల. కఠినమైన రూల్స్, మిలిటరీ స్టైల్ షెడ్యూల్ మరియు ఎప్పుడూ క్రమశిక్షణపై దృష్టి, ఇవన్నీ జెన్సన్ కి మొదట్లో షాక్ ఇచ్చాయి. తల్లిదండ్రుల దగ్గర లేకుండా చిన్న వయసులోనే తానే తనను చూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఉదయాన్నే లేవడం నుంచి చదువు, శారీరక శ్రమ, పనులు, ప్రార్థనలు అన్ని టైం టేబుల్ ప్రకారం ఉండేవి. ఇదే ఆయనలో ఆత్మనిర్భరత, కష్టాలను తట్టుకునే ధైర్యం, క్రమశిక్షణ కలిపిన బలమైన పునాది వేసింది. తరువాత ఆయన చెప్పినట్టుగా ఆ స్కూల్ నా జీవితంలోనే అత్యంత కఠినమైన కానీ నన్ను ఎక్కువగా మార్చిన అనుభవం అని చెప్పారు. ఒనెడియా బాప్టిస్ట్ ఇన్స్టిట్యూట్ లో జీవితం కఠినమే. విద్యార్థులు రోజు తమ పనులు తామే చేసుకోవాలి. క్లాసులకు వెళ్లే ముందు రూమ్స్ క్లీన్ చేయడం, ఫ్లోర్స్ స్క్రబ్ చేయడం, బాత్రూమ్లు శుభ్రం చేయడం తప్పనిసరి. జెన్సన్ కి ఎక్కువగా టాయిలెట్లు క్లీన్ చేయడం, హాల్స్ మాప్ చేయడం పనులుగా వచ్చేవి. మొదట్లో ఇబ్బందిగా అనిపించిన ఈ పనులే తరువాత ఆయనలో ఎటువంటి పని చిన్నది కాదు అనే దృక్పథం కల్పించాయి. అక్కడ ఉండగా పలుసార్లు బుల్లింగ్ కి కూడా గురయ్యారు. లాంగ్వేజ్ బ్యారియర్, ఏషియన్ లుక్, వేరే ఎసెంట్ కారణంగా కొందరు ఎగతాళి చేశారు. కానీ జెన్సన్ వెనుగడుగేయలేదు. 14 ఏళ్లకే క్రమశిక్షణ అంతగా పాటించని తన రూమ్మేట్స్ కు చదవడం, రాయడం నేర్పించాడు. దానికి బదులుగా ఆ రూమ్మేట్ జెన్సన్ కి జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ టెక్నిక్స్ నేర్పించాడు. ఇదే జెన్సన్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాక శారీరకంగా కూడా బలపరిచింది. పాఠశాల కఠినమైన రూల్స్ మధ్య కూడా జెన్సన్ తనకు ఇష్టమైన స్పోర్ట్స్ కి టైం ఇచ్చేవాడు. అతను టేబుల్ టెన్నిస్ లో అసాధారణ ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయి ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. అదే సమయంలో పోటీలు గెలిచే క్రమంలో ఫోకస్, స్ట్రాటజీ, కఠినమైన ప్రాక్టీస్ అనే పాఠాలు నేర్చుకున్నాడు. ఇవే తరువాత ఆయన కెరీర్ లో కూడా కీలకంగా మారాయి. ఒరాగన్ లోకి ఫ్యామిలీలో మిగతా సభ్యులు చేరడంతో జెన్సన్ జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఇక ఇంటి నుంచి వచ్చే సపోర్ట్, కుటుంబం దగ్గర ఉన్న భావన ఇవి అతనికి మరింత ఫోకస్ ఇచ్చాయి. స్కూల్లో టాప్ రిజల్ట్స్ సాధించి 2 క్లాసులు స్కిప్ చేసి కేవలం 16 ఏళ్లకే హై స్కూల్ పూర్తి చేశాడు. అదే సమయంలో 15 ఏళ్ల వయసులోనే లోకల్ డెన్నిస్ రెస్టారెంట్ లో నైట్ షిఫ్ట్ పని మొదలు పెట్టాడు. మొదట డిష్ వాషర్, తరువాత బస్ బాయ్, వెయిటర్ గా కూడా పనిచేశాడు. పగటిపూట స్కూల్, రాత్రిపూట పని. ఈ రొటీన్ అతనికి సమయాన్ని మేనేజ్ చేయడం, ఏ పరిస్థితినైనా తట్టుకోవడం, కష్టపడి పని చేయడం అలవాటు చేసింది. హై స్కూల్ తర్వాత ఒరెగన్ స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి 1984లో 20 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ లో మరింత లోతుగా నేర్చుకోవాలనే ఆసక్తితో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ ప్రోగ్రామ్ లో చేరాడు. స్టాన్ఫోర్డ్ లో చదువుతోనే కట్టింగ్ ఎడ్జ్ కంప్యూటర్ గ్రాఫిక్స్, సెమీ కండక్టర్ టెక్నాలజీ మీద మక్కువ పెంచుకున్నాడు. చదువుతో పాటు పెద్ద కలలతో సిలికాన్ వ్యాలీకి అడుగుపెట్టాడు. మొదట
AMD అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ లో మైక్రో ప్రాసెసర్ డిజైన్ ఇంజనీరింగ్ గా పనిచేశాడు. పగటిపూట ఆఫీస్ లో ప్రాజెక్టులు, రాత్రి వేళలో కొత్త టెక్నాలజీలు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, హార్డ్వేర్ డిజైన్ వంటి స్కిల్స్ నేర్చుకోవడం ఇది ఆయనకు అలవాటు. తరువాత LSI లాజిక్ లో చేరాడు. అక్కడే ఇద్దరు ప్రతిభావంతమైన ఇంజనీర్స్ క్రిస్ మాలాకోవిస్క్ మరియు కరిస్ట్ ప్రియంతో పరిచయం ఏర్పడింది. ముగ్గురి ఆలోచనలు, టెక్నాలజీ పట్ల ఉన్న ప్యాషన్ ఒకదానికొకటి కలిసిపోయి ఒక బలమైన బంధం ఏర్పడింది. వీరు కలిసి సన్ మైక్రో సిస్టమ్స్ కోసం ఒక అధునాతన గ్రాఫిక్స్ కార్డ్ డెవలప్ చేశారు. ఆ ప్రాజెక్ట్ మంచి విజయాన్ని సాధించి ఇండస్ట్రీలో వీరి పేరును వెలిగించింది. కానీ ముగ్గురు మనసులో మాత్రం ఇంకో పెద్ద కళ, కంప్యూటర్ గ్రాఫిక్స్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, గేమింగ్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ లో కొత్త దారులు తెరిచే టెక్నాలజీని సృష్టించాలని అనుకున్నారు. ఆ ఆలోచనతో 1993లో జెన్సెన్ హువాంగ్, క్రిస్ మాలాకోవిస్, కరిస్ట్ ప్రియం ముగ్గురు కలిసి ఎన్విడియా అనే కంపెనీని స్థాపించారు. పేరు ఇన్విడియా అనే లాటిన్ పదం నుంచి తీసుకున్నారు. దీని అర్థం ప్యాషన్ లేదా విజన్. సిలికాన్ వ్యాలీలో ఒక చిన్న ఆఫీస్, తక్కువ బడ్జెట్ కానీ పెద్ద కళ. ఇదే వీరి స్టార్ట్. మొదటి నుంచే వీరి ఫోకస్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ GPU పై. 1995లో తొలి ప్రోడక్ట్ NV1 విడుదల చేశారు. కానీ మార్కెట్ లో పెద్దగా రాణించలేదు. దాని నుంచి పాఠాలు నేర్చుకొని 1997లో RAVA 128 అనే GPUని లాంచ్ చేశారు. అది అద్భుత విజయాన్ని సాధించి ఎన్విడియాను గ్రాఫిక్స్ చిప్ రంగంలో అగ్రస్థానంలో నిలిపింది. RAVA 128 విజయంతో ఎన్విడియాకి కొత్త దశ ప్రారంభమైంది. 1990లో వారు GeForce 256 ను లాంచ్ చేశారు. ఇది ప్రపంచంలోనే మొదటి GPU గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ గా గుర్తింపు పొందింది. అప్పటి వరకు CPUలపై ఆధారపడి ఉండే 3D గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ ప్రత్యేకంగా డిజైన్ చేసి చిప్ ద్వారా వేగంగా, సమర్థవంతంగా చేయగలమని ఎన్విడియా చూపించింది. GeForce సిరీస్ ప్రతి వర్షన్తో కొత్త రికార్డులు సృష్టించింది. గేమింగ్ విజువల్స్ నుంచి సినిమాల స్థాయికి తీసుకెళ్లి హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ కి కొత్త అవకాశాలు తెరిచింది. గేమర్లు, డిజైనర్లు, సినిమా స్టూడియోలు, సూపర్ కంప్యూటర్ ల్యాబ్స్ అందరి దృష్టి ఎన్విడియాపై పడింది. 2000 సంవత్సరాల మధ్యలో జెన్సన్ భవిష్యత్తు గురించి మరో పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. GPUలు కేవలం గేమింగ్స్ కే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, సైంటిఫిక్ రీసెర్చ్ లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురాగలవని గుర్తించాడు. CUDA కంప్యూట్ యూనిఫైడ్ డివైస్ ఆర్కిటెక్చర్ అనే ప్లాట్ఫామ్ ని రూపొందించి GPUలను ప్రోగ్రామ్ చేయడానికి డెవలపర్లకు అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం తరువాతే AI రీసెర్చ్ లో ఎన్విడియా ఒక ప్రథమ శక్తిగా మారింది. డీప్ లెర్నింగ్ మోడల్స్, ఆటోమేటిక్ కార్లు, మెడికల్ ఇమేజింగ్, స్పేస్ రీసెర్చ్ అన్నిటికీ ఎన్విడియా టెక్నాలజీ వెన్నుదనంగా నిలిచింది. ఎన్విడియా విజయానికి వెనుక ఉన్న అతిపెద్ద శక్తి జెన్సన్ హువాంగ్ యొక్క లీడర్షిప్. NV1 ఫెయిల్ అయినా తరువాత వెనక్కి తగ్గకుండా దాని నుండి పాఠాలు నేర్చుకొని RAVA 128 ను లాంచ్ చేశారు. గేమింగ్ మార్కెట్ బాగా నడుస్తున్నప్పటికీ భవిష్యత్తు AI లోనే ఉందని ఆయన ముందుగానే గుర్తించారు. అందుకే CUDA డేటా సెంటర్ సొల్యూషన్స్ లో $1 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. ఈ దూరదృష్టి వల్లే ChatGPT లాంటి AI సిస్టమ్స్, అటానమస్ డ్రైవింగ్, సూపర్ కంప్యూటర్స్ అన్నిటికీ ఎన్విడియా హార్డ్వేర్ అనివార్యమైంది. 2024లో ఎన్విడియా మార్కెట్ క్యాప్ $3 ట్రిలియన్ దాటింది. 2025లో $4 ట్రిలియన్ చేరి ప్రపంచంలోనే మొదటి పబ్లిక్ కంపెనీగా రికార్డ్ సృష్టించింది. ఫోర్బ్స్ ప్రకారం జెన్సన్ హువాంగ్ నికర సంపద $100 నుంచి $150 బిలియన్ మధ్య ఉంది. బాత్రూమ్ క్లీనింగ్ జాబ్ నుంచి ప్రపంచంలోని తొలి $4 ట్రిలియన్ కంపెనీ CEO మరియు టెక్ విజనరీగా ఎదిగిన ఈ స్టోరీ మనకు ఒకే మెసేజ్ ఇస్తుంది. మీ కలలు ఎంత పెద్దవైనా వాటిని సాధించడానికి మీ కృషి, స్థిరత్వం, ధైర్యం ఉంటే ప్రపంచమే మీకు సెల్యూట్ చేస్తుంది. మరి మీరు జెన్సన్ హువాంగ్ స్టోరీలో ఏ భాగం ఇన్స్పైర్ చేసింది? కామెంట్స్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తరువాత వీడియోలో మరో అద్భుతమైన లైఫ్ స్టోరీతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ డ్రీమింగ్ అండ్ కీప్ వర్కింగ్ హార్డ్.